క్షమాపణ చెప్తే చాలంటారు. మీ ద్వంద్వ వైఖరి చూస్తున్నారు. ఏదైతే తెలంగాణలో సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో ఒక్కరు చనిపోతే 14 మంది సినిమా హీరోతో సహా థియేటర్ యాజమాన్యం వరకు 14 మంది మీద కేసులు, క్రిమినల్ కేసులు ఫైల్ చేశారో, ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం లేకపోయినా కుప్పంలో మీటింగ్ పెట్టుకొని అఫీషియల్స్ తిప్పుకొని ఇక్కడ 6 మంది ప్రాణాలు తీసి 60 మంది గాయాలకు కారణమైనందుకు ఆయనతో సహా టీటీడీ పాలకవర్గంతో సహా ఎస్పీతో సహా అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో ఉన్న అన్ని న్యాయస్థానాలని కోరుతున్నాం. దీన్ని సుమోటోగా తీసుకొని తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి విచారించి శిక్షించండి అని కూడా మేము కోరుకుంటున్నాం. ఎంత బాధాకరం అంటే, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కొండ మీద ఇంత తక్కువ జనం ఎప్పుడూ లేరు. టోకన్లు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది దర్శనానికి రాలేదు అంటే వీరి వల్ల తిరుమల ప్రతిష్ట ఎంత దిగజారిపోయింది, భగవంతుని దర్శనం చేసుకోవాలంటే ఎంత భయం పుట్టిందో ప్రజల్లో మీరు గమనించండి. మొన్న జరిగిన ఇన్సిడెంట్తో తిరుమలనే కాదు, సింహాచలంలో కూడా భక్తుల రద్దీ లేకపోవడం మీరు గమనించాలి. ఎవరైతే ఉన్నారో మఠాధిపతులు బయటికి రండి. హిందుత్వాన్ని, మన దేవుళ్ళని, మన టెంపుళ్ళని ఈరోజు పరువు ప్రతిష్ట దిగజార్చే విధంగా పరిపాలిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పండి. ఏ హిందూ భక్తుల ప్రాణాలు పోయాయో వారి కుటుంబాలకు అండగా నిలబడి తప్పు చేసిన వాళ్ళని శిక్షించే విధంగా మనమందరం కలిసికట్టుగా పోరాడదామని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు తప్పించుకునే రాజకీయాలు చేస్తారు.